హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. మార్నింగ్ చూస్తున్న వారికి గుడ్ మార్నింగ్, ఈవినింగ్ చూస్తున్న వారికి గుడ్ ఈవినింగ్. ఓకే, ఈరోజు మీ అందరికి ఒక మంచి మాట చెప్పాలని ఈరోజు మీ వద్దకు వస్తూ ఉన్నాను. విషయం ఏంటి అంటే, ఈరోజు అప్పు విషయంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరందరూ ఒక క్షణం ఆలోచించండి. అప్పు చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా ఈ రోజులలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ అప్పు మీద అప్పులు చేస్తూనే ఉన్నారు. చూడండి, అప్పు చేసిన వాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోడు. అందుకే అప్పు చేయడం అంత మంచిది కాదు. శక్యమైతే కలిగి ఉన్న దానితో తృప్తిపరచబడి ఉండండి, తృప్తిగా ఉండండి. ఉన్ననాడు తినండి, లేనినాడు పస్తులు ఉండండి. కానీ అప్పు చేసి అప్పుల అప్పారావుగా మారిపోవద్దు. అప్పు మంచిది కాదు. మీకు ఏనాడు కూడా అప్పు ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఒక మాట నేను చెప్తా. బైబిల్ గ్రంథంలో 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక దైవజనుని భార్య వచ్చి ఒక ప్రవక్తకు మొరపెట్టుకుంటున్నది. అయ్యా, నా యొక్క భర్త మీద ఉన్నప్పుడు ఎంత భయభక్తులు గలవాడో మీకు తెలుసు. కానీ అతడు అప్పు చేసి ఉన్నాడు, అతడు ఇప్పుడు లేడు, చనిపోయిండు. అప్పు ఇచ్చినవాడు వచ్చి నా కుమారులను దాసులుగా తీసుకుపోవడానికి వచ్చారు అని మొరపెట్టుకుంటూ ఉండేది. చూడండి, అప్పు చేస్తే ఇంకా ఎన్నడూ మనము తీర్చలేనంత అప్పు ఏనాడు చేయకూడదు. అసలు అప్పే చేయకూడదు. నిజం చెప్తున్నానండి. ఈరోజు బ్యాంకు లోను, బ్యాంకులో అప్పు, బ్యాంకులో లోను, గ్రూపులో అప్పు, గ్రూపులో లోను, ఇంకా ఇతర బ్యాంకులలో కూడా దొరికినప్పుడల్లా అప్పులు 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 చేస్తూనే ఉన్నాం. ఏమండి, ఈరోజు ఒక నేను న్యూస్ చూశాను. తన బిడ్డ అవిటిది, తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నది. ఆయన అప్పుల మీద అప్పులు చేశాడు. ఆ ఇంటిని బాగు చేయలేక చివరికి ఆ తండ్రి అమ్మ నన్ను క్షమించు అని చెప్పి లెటర్ రాసిపెట్టి వెళ్ళి ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని నేను చూస్తూ ఉన్నాను. కనుక మీరు మాత్రము అప్పు చేయకండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అప్పు చేసిన వాడు ఏనాడు కూడా ఆనందంగా లేడు, సంతోషంగా లేడు. తన పిల్లలకు ఆహారం పెట్టలేడు, తన ఇంటి వారికి మంచి వస్త్రములు ఇవ్వలేడు. ఏగి లేస్తే, ఉదయం లేస్తే, సాయంత్రం లేస్తే, మధ్యరాత్రి కూడా గుర్తొస్తే మంచాన కూర్చొని అయ్యో నేను ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి ఎప్పుడూ వేదనతో ఉంటాడు, ఎప్పుడూ దుఃఖంతో ఉంటాడు. తన మనసులో ఎప్పుడూ ఆనందం ఉండదు, తన మనసులో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. కనుక బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు ఏంటంటే, అప్పు చేయడము మంచిది కాదు. దైవజనులైతే, మీరు సేవకులైతే అసలు అప్పు చేయకండి. ఎలా అప్పులు తీరుస్తారు? మీరు ఎలా అప్పు చేస్తారు? అప్పు ఎలా తీరుస్తారు? భూములు లేవు, జాగలు లేవు, ఆస్తులు లేవు, వ్యవసాయం రాదు, పని రాదు, ఏం రాదు. చేస్తే ఒక బోధకునిగా నువ్వు ఉండాలి, ఒక సేవకునిగా ఉండాలి. అది సంఘము సహాయం చేస్తే నువ్వు బ్రతకాలి. ఆ సంఘము దశమభాగాలు, కానుకలు, అర్పణలు అర్పిస్తే, భయభక్తులు కలిగిన వారు ఉంటే అంతమందం నువ్వు బ్రతుకుతావే తప్ప నువ్వు కూడబెట్టుకునే అటువంటి పరిస్థితి లేదు. కనుక దైవజనులైతే మీరు అప్పు చేయకండి. అప్పు చేసి మీ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దు. అప్పులున్న వానితోనూ చెప్పులున్న వానితోనూ నడిచి వెళ్ళొద్దు అంటారు. తెలుసు కదా మీకు. అప్పులున్న వానితో ఎప్పుడు ఎటు వెళ్ళినా ఒకడొచ్చి ఏమయ్యా నా అప్పు తీర్చవా, ఏమయ్యా నా అప్పు తీర్చవా. ఒక సామెత ఉంది. భూమి అలాగే ఒక నక్క, వీళ్ళిద్దరి కథ మీకు తెలవాలి. ఒకసారి భూదేవి అంటారు, మన వాడుక భాషలో పిలుస్తారు. భూదేవి అట నక్కకు 1 పైసా అప్పిచ్చిందట. నక్కకు పైసా అప్పిస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తావంటే పలాని వాయిదాకు నేను తీరుస్తానని చెప్పింది. సో పలాని వాయిదా వచ్చేసరికి ఈ భూదేవి అడిగిందట, ఏమైంది నక్క బావా నా రూపాయి ఏది, నేను నీకు ఇచ్చిన కదా, నీకు పైసా ఇచ్చిన కదా, ఆ పైసా ఏది అని అడిగిందట. అంటే నేను ఏడికి పోతున్నా అండి, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నానా, నేను మరలా ఒక వాయిదా పెడుతున్నా, ఆ వాయిదాకి ఇస్తానంది. సో ఆ వాయిదా వచ్చేదాకా చూసి మళ్ళీ ఈ యొక్క భూమి అడిగిందట, ఏమైంది నక్కబావ, నాకు పైసా ఇవ్వాలి కదా, ఏది నా పైసా అని. ఆ పైసాతో నాది ఏం చేసిందంటే బఠానీలు కొనుక్కొని బుక్కిందట. ఓకే, అది తిన్నది అయిపోయింది. కానీ నక్కకు ఇవ్వడానికి నక్క దగ్గర పైసలు లేవు.
నక్క ఏ విధంగా తీసుకొచ్చి ఇవ్వగలదు అని చెప్పేసి ఇట్లా రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. నక్క తప్పించుకుంటూనే ఉంటుంది, వాయిదాలు పెడుతూనే ఉంటుంది. ఏమైంది? దొరికినప్పుడల్లా భూమి మీద ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళినప్పుడల్లా దొరికినప్పుడల్లా ఏమైంది? నక్క బావగారు నా పైసా నాకు ఇవ్వరా అంటే, ఇట్లయితే బాగా లేదు, ఈ భూమి నన్ను విడిచిపెట్టేటట్టు లేదని చెప్పి నక్క ఒక ప్లాన్ వేసింది. ఏం చేసిందంటే, ఒక కంది చేను ఉంది, ఆ కంది కోశారు. ఆ కంది చేనులో పడి పరిగెత్తుతూ ఉంటే ఒక కంది కొయ్య ఈ నక్క కండలో కూర్చి ఆ కన్ను పోయి ఆ నక్క గుడిదైపోయిన తర్వాత అది చాలా బాధతో ఉంది. అయినా పర్వాలేదు, బాకిచ్చిన వాళ్ళు ఊకోరు కదా. ఈ భూమి అడిగిందట, నక్క బావ ఏమైంది? నా పైసా, నేను పైసా ఇచ్చిన కదా, రూపాయి పైసా నేను నీకు ఇచ్చిన కదా, ఏమైంది అని అంటే, ఇక ఈ నక్కకు తీర్చే అటువంటి పరిస్థితి లేదు కనుక ఒక మాట అన్నదట, ఇది ఎక్కడికి వెళ్ళినా నన్ను విడిచిపెట్టేటట్టు లేదు, ఇక ఏడికి వెళ్ళిన భూమి మీద నేను వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక ఇది తొండి చేసి, లేకపోతే అబద్ధం ఆడుటకు ఒక మాట. కొంచెం నక్క తెలుగులు, కొంత నక్క జీతులు చాలామందికి ఉంటాయి. అప్పు తీసుకొని ఎగబెట్టేటోళ్ళు చాలామంది ఉంటారు, నక్క జీతుల వాళ్ళు ఉంటారు. ఏమైంది? అప్పు ఇచ్చినోడు ఈగ, పుచ్చుకున్నోడు పులి అవుతాడు. అప్పు ఇచ్చినోడు భయపడుతున్నాడు, వీడు ఇత్తడా ఇవ్వడా అని. తీసుకున్నోళ్ళు ఎంజాయ్ చేసి ఆరాంగా ఉంటున్నారు. అడిగితే నీ ఇంటికి వచ్చి మందు తాగి చేస్తా అంటున్నాడు. నువ్వు ఒకవేళ అప్పు కనుక అడిగితే నీ మీద కేసు పెడతా అంటున్నారు. ఒకవేళ నువ్వు అప్పు కనుక అడిగితే నేను కోర్టుకి వెళ్తా అంటున్నారు. ఒకవేళ అప్పు కనుక అడిగితే నిన్ను కొట్టి చంపుతా అంటున్నారు, బెదిరిస్తున్నారు. అప్పు తీసుకున్నోళ్ళు ఇలా తయారైపోయారు. ఏమంటే మానవత్వం అనేది మాయమైపోయింది, ఒకరిలో కూడా మంచితనం లేదు. అప్పుడు ఈ నక్క ఒక ఉపాయం వేసింది. ఇక ఇట్లయితే బాగాలేదని చెప్పేసి ఇప్పుడు అడుగుతుంది, భూమి అడుగుతుంది, ఏమైంది నక్క బావ, నా రూపాయి, నా పైసా ఏమైంది అడిగితే ఒక మాట, నువ్వు ఎవరు నాకు తెలియదు అంటున్నది నక్క. అరే నేను కదా నీకు పైసా అప్పించిన, రూపాయి అప్పించిన కదా, ఏమైంది అని అడిగితే, నువ్వు సరిగా చూసి చెప్పు, నువ్వు నాకే ఇచ్చినవా అని అడిగింది. ఎస్, నేను నీకే ఇచ్చినంటే, నీకే ఇచ్చినంటే నువ్వు ఇట్లాంటి గుడ్డి నక్కకి ఇచ్చినవా, మంచి నక్కకి ఇచ్చినవా అని అడిగింది. అడిగితే నేను మంచి నక్కకే ఇచ్చిన అంది. మరి ఇప్పుడు చూడు, నేను గుడ్డి నక్కను, నేను కాదు, నువ్వు ఇచ్చింది ఎవరికో, నువ్వు నన్ను అడుగుతున్నావని చెప్పేసి నక్క జిత్తులను అక్కడ ఉపయోగించింది. ఇక చేసేదేమీ లేక, భూమికి తెలిసినా కూడా ఇంకా చేసేదేమీ లేక భూమి అడగడం మానేసింది. అంటే చూడండి, అప్పు తీసుకుంటే ఇలాంటి అబద్ధికులమవుతాం, అప్పు తీర్చుకోలేక ఎగబెడతాం. ఒక ఆయన ఒక దగ్గర 3 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసిరు, వాళ్ళ అవసరతలు అక్కరలు తీర్చుకున్నారు. అప్పు ఇవ్వమని వెళితే, ఆ ఇంట్లోకి వెళితే వాడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను లేనప్పుడు వచ్చి నా భార్యను చేయబట్టి గుంజాడు, లేదా నా భార్యను బలత్కరించబోయాడు అని చెప్పేసి వాని మీదనే రిటర్న్ కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవి మేము కళ్ళతో చూసినాం. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఒకరిని నోరు కొడితే నీ నోరు ఇంకోడు కొడతాడు. తాడెక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఒకడు ఉంటాడు. ఇంటనా ఒకరిని నువ్వు ముంచితే నిన్ను ఇంకొకడు ముంచుతాడు. ఎవరికైనా అప్పు ఇచ్చేది నువ్వు ఉన్నదా? చాలా కష్టపడి వెళ్ళు, అతనితో మాట్లాడు. ఇవాళ కాకపోతే రేపిస్తానని చెప్పు. ఒకవేళ వడ్డీ మాఫీ చేయమని చెప్పు. లేకపోతే అతన్ని ప్రాధేయపడు. అతడు క్షమిస్తే నువ్వు ధన్యుని అవుతావు. ఓకేనా? అప్పు మంచిది కాదు. దైవజనులైన మీరు, క్రైస్తవులైన మీరు, అన్యులైన లేదా దేవుని నమ్మని వారైనా మీరు, హిందూ, ముస్లిము, క్రైస్తవులు, మనుష్యుడు అనేవారు ఎవరైనా సరే అప్పుకు వెళ్ళకండి. పుణ్యానికి వచ్చేది ఏది తీసుకోకండి, ఉచితంగా వచ్చేది ఏది తీసుకోకండి. ఉచితంగా ఎవరైనా ఇచ్చారంటే జీవితకాలం అంతా వారికి మనం బానిసలుగా ఉండాలి. ఏమంటాడో తెలుసా? ఒకవేళ వాడు ఉచితంగా ఇచ్చి మనం తీసుకున్నప్పుడు మనం పెద్దవాళ్ళమైతే ఏమంటాడో తెలుసా? నేను చేయబట్టి వాడు పెద్దోడైన అంటాడు, నేను చేయబట్టి వాడు ఇప్పుడు మంచిగా బ్రతుకుతాను అంటాడు. ఆ నింద మనం మొయ్యదు. మనం కష్టపడదాం, శ్రమ పడదాం. మనము ఏ కష్టం చేసైనా సరే అప్పు ఇచ్చిన వాళ్ళకు ధైర్యం చెప్పుదాం. నేను నీ అప్పు ఇచ్చి నీకు తీర్పినాకనే నేను చనిపోతా, నేను తీర్పకపోతే నా పిల్లలు తీర్పుతారు, నువ్వు ధైర్యంగా ఉండు, అధైర్యపడకు అని చెప్పాలి. ఎందుకంటే అప్పు తీసుకున్నోడు ఆనందంగా ఉంటే అప్పు ఇచ్చినోడికి గుండెపోట్లు వస్తున్నాయి. దయచేసి వాళ్ళ మరణానికి మనం కారణం కావద్దు, అప్పు చేయొద్దు. ఓకేనా? చేయరు కదండి, అప్పు జోలికి వెళ్ళకండి. ఇప్పుడు దేశాలు అప్పు చేస్తున్నాయి కదా, మనం చూస్తున్నాం. అప్పుకు లోబడాల్సి వస్తుంది, లొంగాల్సి వస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్పేటివి ఉన్నాయి. మునుముందు నేను మీకు చెప్తా. అప్పు తీసుకోవడం మంచిది కాదు, అప్పు ఇవ్వడము మంచిది కాదు. అప్పు చేయొద్దు. ఉన్నదానిలో తృప్తిగా తిందాం, తృప్తిగా మన భార్య పిల్లలతో సంతోషంగా ఉందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.
మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమె.